గైస్ వెల్కమ్ టు విఆర్ఎస్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఈరోజు మనం ఇండియన్ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ అనేది చెక్ చేద్దాము. గైస్ ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ అంటే ఏమీ లేదు, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అనుకోవచ్చు లేదా స్కేల్ 1 ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ అని చెప్పుకోవచ్చు. గైస్ ఇండియన్ బ్యాంక్ అనేది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటే మినిమం డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గైస్ దీని రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, దాని తర్వాత ఇంటర్వ్యూ, దాని తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెట్టారు. గైస్ ఈ ఎగ్జామ్ అనేది డిపెండింగ్ ఆన్ ద అప్లికేషన్స్ అని వీళ్ళు చెప్పారు. అంటే ఎక్కువ మంది అప్లై చేసుకుంటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఇంటర్వ్యూ తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. లేదు తక్కువ మంది మాత్రమే అప్లై చేశారు అనుకుంటే ఎగ్జామ్ అయితే ఉండదు, డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి అప్లికేషన్స్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. తర్వాత మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కామన్గా ఉంటుంది. సో గైస్ ఇక్కడ మీరు ఏ స్టేట్లో అయితే ఆ స్టేట్కి అప్లై చేసుకోండి, ఎందుకంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మీకు చదవడం, రాయడం, మాట్లాడడం అనేది ఫ్లూయెంట్గా ఉందా లేదని చెక్ చేస్తారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూసుకుంటే తెలుగు ఉంటే సరిపోతుంది. టోటల్గా మనకు వేకెన్సీస్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ కేటగిరీకి 7 ఉన్నాయి, ఎస్టీ కేటగిరీకి 3 ఉన్నాయి, ఓబీసీ కేటగిరీకి 13 ఉన్నాయి. అలాగే మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకుంటే 5 ఉన్నాయి గైస్. అలాగే జనరల్ కేటగిరీకి 22 ఉన్నాయి. ఇక్కడ చూడండి గైస్, హెచ్ఐ, ఓసీ, విఐ, ఐడి ఉంది కదా, ఇవన్నీ ఫిజికల్ ఛాలెంజ్డ్ కేటగిరీ. ఇక్కడ హెచ్ఐ అండ్ ఓసీ కేటగిరీకి 1 వేకెన్సీ మాత్రమే ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే విఐ అండ్ ఐడి కేటగిరీకి ఇక్కడ 0 ఉన్నాయి, అంటే వేకెన్సీస్ అయితే ఏమీ లేవు. తర్వాత మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే 13th ఆగస్ట్ స్టార్ట్ అయిపోయింది గైస్. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 2 సెప్టెంబర్ 2024 అని ఉంది, అంటే పేమెంట్ చేయడానికి కూడా లాస్ట్ డేట్ 2 సెప్టెంబర్ 2024. అలాగే ఇక్కడ పే స్కేల్ కూడా ఇచ్చారు గైస్. మనకు బేసిక్ పే అనేది 48,480 అనేది ఉంటుంది. ఇంకా మీకు చాలా అలవెన్సెస్ కూడా ఉంటాయి, లైక్ డిఏ, హెచ్ఆర్ఏ అండ్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్స్, ఇంకా చాలా అలవెన్సెస్ అనేది ఉంటాయి. తర్వాత ఇక్కడ మనం ఇంపార్టెంట్ నోట్ అనేసి మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు, ఇదోసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే గైస్, ది అబోవ్ వేకెన్సీస్ ఆర్ ప్రొవిజనల్ అండ్ మే వ్యారీ డిపెండింగ్ ఆన్ ది బ్యాంక్స్ యాక్చువల్ రిక్వైర్మెంట్. అంటే మనకు నోటిఫికేషన్లో 300 టోటల్గా 300 వేకెన్సీస్ అయితే ఇచ్చారు కదా, ఈ 300 అనేది ఫిక్స్ అనేది కాదు గైస్, ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనేసి వీళ్ళు నోటిఫికేషన్లోనే ఇచ్చేశారు. తర్వాత చూస్తే క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అప్లై ఫర్ వేకెన్సీ ఆఫ్ 1 స్టేట్ ఓన్లీ, అంటే క్యాండిడేట్స్ ఓన్లీ ఏదైనా ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవాలని ఇచ్చారు. అలాగే గైస్ ఇక్కడ చూసుకుంటే మనకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరు ఏ స్టేట్కి అయితే అప్లై చేశారో అదే స్టేట్లో 12 ఇయర్స్ అయితే సర్వీస్ చేయాల్సి ఉంటుంది, లేదా వాళ్ళకు ఎస్ఎం జిఎస్ 4th గ్రేడ్ ప్రమోషన్ వచ్చేంత వరకైనా అదే స్టేట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది గైస్. అలాగే మనము లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని మాట్లాడుకున్నాం కదా, దీంట్లో మనకు చదవడం, రాయడం, మాట్లాడడం, అంటే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అనేది ఫ్లూయెంట్గా ఉందా లేదని చెక్ చేస్తారు. తర్వాత చూస్తే ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. తర్వాత ఇక్కడ చూస్తే మనకు ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మినిమం ఏజ్ 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ అయితే ఉండాలి. గ్రాడ్యుయేషన్ వచ్చే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మినిమం డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే గైస్ మనకు రిలాక్సేషన్ కూడా ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్ రిజర్వ్ కేటగిరీస్కి. ఇక్కడ చూస్తే మనకి ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్కి 5 ఇయర్స్ ఇచ్చారు, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్స్ వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు. తర్వాత ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో వాళ్ళకి 10 ఇయర్స్ ఇచ్చారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 ఇయర్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ పర్సన్స్ అఫెక్టెడ్ బై 1984 ఇయర్స్ వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే గైస్ మనకు జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఏమి ఇవ్వలేదు, అంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదు. జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిలో 30 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు గైస్, ఒకసారి చూసుకోండి. ది మ్యాక్సిమం ఏజ్ స్పెసిఫైడ్ ఈజ్ అప్లికబుల్ టు జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్. అంటే జనరల్ కేటగిరీస్కి ఎలాగైతే 30 ఇయర్స్ లిమిటో ఆ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 30 ఇయర్స్ మాత్రమే లిమిట్ అని ఇక్కడ ఇచ్చారు నోట్లో, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మనము సెలక్షన్ ప్రొసీజర్. ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్లో మనము దీని సెలక్షన్ ప్రొసీజర్ డిపెండింగ్ ఆన్ అప్లికేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది గాయస్. ఇక్కడ చూడండి వీళ్ళు క్లియర్గా ఇచ్చారు, డిపెండింగ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్. ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ ఉంటే ఎగ్జాము, ఇంటర్వ్యూ, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తక్కువ అప్లికేషన్స్ అనేది వస్తే షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ అనేది చేస్తారు గాయస్. ఇక్కడ చూసుకుంటే మనం ఒకవేళ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తే ఏమేమి ఉంటుందో సార్ చెక్ చేయండి. ఇక్కడ సబ్జెక్ట్లో చూస్తే టోటల్గా 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మార్క్స్ చూస్తే 200 మార్క్స్ ఉంటుంది. క్వశ్చన్స్ చూస్తే 155 అంటే 155 క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్గా 3 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనం ఈచ్ సెక్షన్కి సపరేట్ టైం ఇచ్చారు గైస్, అంటే
ఈ టైంలో ఈ 60 మినిట్స్‌లో ఓన్లీ మీరు రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయగలరు. ఈ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ మాత్రమే ఉంటుంది. డిస్క్రిప్టివ్ అయితే ఏమి ఉండదు మీకు. డిస్క్రిప్టివ్ అంటే మీకు లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్‌లో అదైతే లేదు మీకు. ఓన్లీ ఆబ్జెక్టివ్ మాత్రమే ఇది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు సబ్జెక్టులు రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ఉంది. జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్‌నెస్ ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఉంది. ఇక్కడ క్వశ్చన్స్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి 45 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ ఉంటాయి. దీనికి 60 మినిట్స్ టైము. అలాగే జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్కి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. దీనికి 35 మినిట్స్ టైం ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది దీనికి 40 మినిట్స్. తర్వాత డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ చూస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 35 ఉన్నాయి, మ్యాక్సిమం మార్క్స్ 60 మార్క్స్ ఉన్నాయి. దీనికి 45 మినిట్స్. సో ఏ సబ్జెక్ట్కి సపరేట్ టైం అయితే ఇచ్చారో ఆ టైంలో ఓన్లీ అదే సబ్జెక్ట్ మాత్రం మీరు అటెంప్ట్ చేయగలరు. వేరే సబ్జెక్ట్ అనేది మీరు అటెంప్ట్ చేయలేరు. ఇది ఒకసారి చెక్ చేయండి గైస్. తర్వాత చూస్తే మనకు దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/4 అనేది నెగిటివ్ మార్క్. అంటే మీ ఒక రాంగ్ ఆన్సర్ చేస్తే దానికి 0.5 మార్క్ అనేది నెగిటివ్ కిందకి వెళ్ళిపోతుంది. అలాగే కట్ ఆఫ్ స్కోర్ ఇన్ టెస్ట్. ఇక్కడ చూస్తే గైస్ 3 టైమ్స్ ఆఫ్ వేకెన్సీ ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ 5 టైమ్స్ ఆఫ్ వేకెన్సీ ఫర్ రిజర్వ్డ్ కేటగిరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 వేకెన్సీస్ ఉన్నాయనుకుంటే ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళని 3 టైమ్స్ పిలుస్తారు ఇంటర్వ్యూకి. అంటే 300 మెంబర్స్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. అదే రిజర్వ్డ్ కేటగిరీ అయితే 5 టైమ్స్ అంటే 500 మెంబర్స్ని ఇంటర్వ్యూకి అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 100 మార్క్స్కి ఉంటుంది గైస్. మనకి ఎగ్జామ్ 200 మార్క్స్ అని చూసాం కదా, ఇంటర్వ్యూ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అంటే మినిమం క్వాలిఫైయింగ్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకు 40% అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు. 35% అనేది రిజర్వ్ కేటగిరీస్కి ఇచ్చారు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ అనేది 200కి ఉంటుంది కదా, 200లో 40% అనేది అన్రిజర్వ్ కేటగిరీ, 35% అనేది రిజర్వ్ కేటగిరీ. అలాగే ఇంటర్వ్యూ కూడా 100 మార్క్స్లో మీకు 40% అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీ, 35% మార్క్స్ వస్తే రిజర్వ్ కేటగిరీకి మినిమం క్వాలిఫై అయినట్టు. తర్వాత ఇక్కడ చూస్తే గైస్ వెయిటేజ్ ఆఫ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. వాళ్ళు వెయిటేజ్ ఎలా తీస్తారంటే మనకు 200 మార్క్స్కు ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది కదా, 200ని 80 కన్వర్ట్ చేస్తారు, 100 మార్క్స్ని 20 కన్వర్ట్ చేస్తారు. ఇలా 80:20 రేషియోలో కన్వర్ట్ చేస్తారు. తర్వాత మెరిట్ ఆర్డర్ ఇన్ టెస్ట్, ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. గాయస్ ఇది ఒకసారి చెక్ చేయండి. ఇక చూస్తే మీకు మెరిట్ ఆర్డర్ షాల్ బి డిసైడెడ్ యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్. ది క్యాండిడేట్ సీనియర్ ఇన్ ఏజ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ఆర్ అబోవ్ ది క్యాండిడేట్ జూనియర్ ఇన్ ఏజ్. అంటే గాయస్ ఎవరికైతే ఎగ్జామ్ అనే ఇంటర్వ్యూలో సేమ్ మార్క్స్ వస్తాయో వాళ్ళ ఏజ్ అనేది చెక్ చేస్తారు. అంటే ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామనేసి వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి ఇది కూడా. తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అండ్ కన్ఫర్మేషన్. గైస్ ఒకసారి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు 2 years అనేది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది జాయిన్ అయిన కాంచి. తర్వాత చూస్తే మనకు ఫైనాన్షియల్ కమ్ షూరిటీ బాండ్ ఫర్ మినిమం పీరియడ్ ఆఫ్ సర్వీస్. అంటే గైస్ దీనికి షూరిటీ బాండ్ అయితే ఉంటుంది. ఎందుకంటే 2 years అనేది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది కదా, ఈ 2 years లోపల ఎవరైతే రిజిగ్నేషన్ చేయాలనుకుంటారో వాళ్ళు 3 months అనేది నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి రిజైన్ చేస్తే 2 lakhs అనేది పే చేయాల్సి ఉంటుంది. లేదు నాకు ఈ 3 months కూడా నేను చేయలేను, ఇమీడియట్లీగా నాకు రిజిగ్నేషన్ చేయాలి అనుకుంటే 2 lakhs ప్లస్ 3 months శాలరీ అండ్ అలవెన్సెస్ ఏమైతే వస్తాయో అవి పే చేసి మీరు ఆర్గనైజేషన్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు అని క్లియర్గా ఇచ్చేశారు ఇక్కడ. తర్వాత చూస్తే మనకు ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ చూస్తే గైస్ ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీకు డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి అప్లై చేయాలి. తర్వాత మీకు ఫీ పేమెంట్ అనేది చేయాలి. తర్వాత దీనికి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూస్తే ఫోటోగ్రాఫ్ ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఉండాలి. ఇవన్నీ స్కానర్డ్ కాపీస్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి గైస్. చెక్ చేయండి ఒకసారి చూసుకోండి. అలాగే మనకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. ఇక్కడ ఎలాగైతే ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మాత్రమే ఉండాలి, ఈ ఫార్మాట్ మాత్రమే ఉండాలి. ఇక్కడ గైస్ మీకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అంటే ఏమీ లేదు, ఇక్కడ నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు. అయిన తర్వాత మీ నేమ్ రాసి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలానే మీరు వైట్ పేపర్ మీద రాసి ఒక ఫోటో తీసుకొని మీ ఫోల్డర్లో ఉంచుకోండి. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూస్తే గైస్ మీ దగ్గర వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అని అనేది మీ దగ్గర ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మీకు కాల్ లెటర్స్ కానీ ఎగ్జామ్ అప్డేట్స్ కానీ
మెసేజెస్ అండ్ మెయిల్ ద్వారా మీకు అప్డేట్స్ అనేది వస్తాయి మీకు. తర్వాత ఇక్కడ చూస్తే అప్లికేషన్ ఫీ అనేది ఎవరికైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో వాళ్ళకి 175 రూపీస్ ఉంది, ఇంక్లూజివ్ జిఎస్టీ ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ ఆల్ అదర్ కేటగిరీస్కి వచ్చేసి 1000 రూపీస్, 1000 రూపాయలు అనేది ఎగ్జామ్ ఫీజు అయితే ఉంది. తర్వాత మనం అప్లికేషన్ ఎలా చేయాలంటే మనము ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళాలి గైస్, www.indianbank.in ఈ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీకు వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు కెరీర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ 2024 అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. అక్కడ రిజిస్టర్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్టు గైస్. తర్వాత ప్రొసీజర్ చూస్తే మీకు ఇక్కడ కాల్ డేటస్ అని ఇచ్చారు, అంటే మీకు కాల్ డేటస్ ఎప్పుడు వస్తాయి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, లేదా ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, లేదా ఈ రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు ఎస్ఎంఎస్ అండ్ మెయిల్ ఐడి ద్వారా మీకు అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. తర్వాత చూస్తే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఇచ్చారు. హైదరాబాద్ చూసుకుంటే మనకు హైదరాబాద్, సికింద్రాబాద్ అని ఇచ్చారు. ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్. తర్వాత మనకు ఇక్కడ గైడ్లైన్స్ కూడా ఇచ్చారు, మనకు సైజెస్ ఎంత ఉండాలి అనేసి, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అనేది. ఇక్కడ చూసుకుంటే ఫోటోగ్రాఫ్కి ఇక్కడ సైజ్ చూస్తే 20 KB to 50 KB అని అయితే ఉండాలి. సిగ్నేచర్కి అయితే 10 KB to 20 KB అని ఉండాలి. ఇక్కడ సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో యాక్సెప్ట్ చేయరు, ఒకసారి చూడండి. తర్వాత మీకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది 20 KB to 50 KB అని అయితే ఉండాలి. తర్వాత మీకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది సైజ్ వచ్చేసి 50 KB to 100 KB మధ్యలో ఉండాలి. గైస్ మీకు నోటిఫికేషన్లో ఇచ్చేసారు మీకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అంటే ఏంటి అనేది. ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను, వాళ్ళకు మీరేం కంగారు పడకండి. ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు, యాస్టేజ్గా వైట్ పేపర్ మీద రాసి ఫోటో తీసుకొని మీ ఫోల్డర్లో అయితే ఉంచుకోండి. అప్లై చేసేటప్పుడు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐ పక్కన మీ నేమ్ రాసి యాస్టేజ్గా మీరు వైట్ పేపర్ మీద రాసేయండి, ఇక్కడ ఎలా ఉందో అలానే రాసేయండి. తర్వాత మనం చూస్తే నోటిఫికేషన్లో అంతే గైస్, ఇది నోటిఫికేషన్ ఇండియన్ బ్యాంక్ సంబంధించి. ఈ ఫామ్ వచ్చేసి మీకు ఎవరైతే స్క్రైబ్ కావాలనుకుంటారో, అంటే ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో వాళ్ళు ఓన్గా ఎగ్జామ్ రాయలేరు కదా, వాళ్ళకు తోడుగా ఎవరినైనా తీసుకెళ్ళాలి అనుకుంటే వాళ్ళ బదులు వాళ్ళు రాసేలాగా మనము ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. నోటిఫికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ డాక్టర్ సిగ్నేచర్ అండ్ వాళ్ళ స్టాంప్ వేయించుకుంటే మీరు స్క్రైబ్ని తీసుకెళ్ళవచ్చు ఎగ్జామ్ సెంటర్కి. తర్వాత మనం మీకు ఈ నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలనేది మీకు చూపిస్తాను, చూడండి గైస్. మీరు గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని అక్కడ www.indianbank.in అని టైప్ చేసి ఇలా వస్తుంది మీకు. సారీ గైస్, మిస్టేక్ అయింది, ఒక్క నిమిషం. www.indianbank.in అని టైప్ చేయండి. మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేయండి. ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కార్నర్ చూడండి, ఇక్కడ కార్నర్లో కెరీర్స్ అని ఉంది కదా, ఈ కెరీర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కింద కరెంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి, పేజ్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ కరెంట్ ఓపెనింగ్స్ కింద ఇక్కడ ఉంది కదా, రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసెస్ అనేది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూశారు కదా గైస్, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఫస్ట్ ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో ఇక్కడ మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మీరు అన్ని ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇది గ్యాస్ ఇండియన్ బ్యాంక్ నోటిఫికేషన్ అనేది. గ్యాస్ ఈ నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా మీకు అటాచ్ చేస్తాను, మీరు ఎవరికైతే కావాలో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకోండి. ఫుల్ నోటిఫికేషన్ అనేది పెడతాను. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.